ఇంగ్లాండ్ పైన మూడవ టెస్టులో భారత్ 434 రన్స్ తేడాతో భారీ విక్టరీ సాధించింది. ఇది ఇలాంటి విక్టరీ కాదు, ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే అతి పెద్ద విక్టరీ. ఫస్ట్ టెస్ట్ మనం ఓడిపోయాం. అది ఎలా ఓడిపోయాము? మొదటిసారి ఇండియా 100 పరుగుల లీడ్నిచ్చి తర్వాత మనం ఓడిపోయాము. సో ఎప్పుడు అలా జరగలేదు. సో దానికి పూర్తి రివెంజ్ తీర్చుకుంది థర్డ్ టెస్ట్లో టీమిండియా విజయం సాధించి. ఇది మాత్రమే కాదు, ఈ టెస్ట్ గురించి డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క పాయింట్ డిస్కస్ చేద్దాం, ప్రతి ఒక్క రికార్డుని పరిశీలిద్దాం. వీడియో మొత్తం చూడండి. థర్డ్ డే కంప్లీట్ అయ్యేసరికి క్రీజ్లో శుభ్మన్ గిల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు. సో ఫోర్త్ డేని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇద్దరు చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ చాలా మంచి నాక్ ఆడాడు. కానీ 91 రన్స్ దగ్గర అతను రన్అట్గా తిరిగాడు. అతను సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే శుభ్మన్ గిల్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు లేరా బాబు అని ఇంగ్లాండ్ వాళ్ళు అనుకున్నారు. కానీ నిన్న సెంచరీ చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుతిరిగిన యశస్వి జైస్వాల్ ఈరోజు మళ్ళీ క్రీజ్లోకి వచ్చాడు. మామూలుగా ఆడాడంటే ఇంకొక సెంచరీ కూడా చేసేసాడు. టోటల్గా డబుల్ సెంచరీ అయిపోయింది. ఈరోజు యశస్వి జైస్వాల్ 214 రన్స్ కొట్టాడు అండ్ నాట్అవుట్గా నిలిచాడు. అయితే ఈ క్రమంలో తను ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేశాడు. ఫస్ట్ ఏంటి అంటే 22 ఏజ్లో ఇండియన్ టెస్ట్ క్రికెట్లో అతి ఎక్కువ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ యశస్వి జైస్వాల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 150+ స్కోర్స్ 22 ఏజ్లో అతి ఎక్కువ చేసిన ప్లేయర్ కూడా యశస్వి జైస్వాలే. ఇంకొక రికార్డు ఉంది, 6ల రికార్డ్. ఇప్పటి వరకు ఆడిన తన టెస్ట్ ఇన్నింగ్స్లో తను 48 పైన 6లు కొట్టేశాడు. సో 22 ఇయర్స్కే అన్ని 6లు కొట్టాడు అంటే ఇంకా చాలా వయసు ఉంది. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడమే కాదు, తను ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. తర్వాత కుల్దీప్ యాదవ్ అవుట్ అయిపోయాడు. ఆ టైంకి సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్కి వచ్చాడు. ఫస్ట్ టెస్ట్లో సెంచరీ మిస్ అయింది. ఒక రాంగ్ కాల్ వల్ల రవీంద్ర జడేజా కూడా దాన్ని ఒప్పుకున్నాడు. సో సెకండ్ టెస్ట్లో కూడా సెంచరీ మిస్ అయింది భయ్యా. అయితే ఈసారి ఏ రాంగ్ కాల్ జరగలేదు. టీమిండియా డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు 550 పైన రన్స్ లీడ్ వచ్చేసింది. సో సర్ఫరాజ్ ఖాన్ 68 రన్స్ చేశాడు ఈరోజు మ్యాచ్లో. కానీ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తను బ్యాటింగ్కి వచ్చాక రన్ రేట్ కూడా చాలా ఫాస్ట్గా ముందుకు కదిలింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నేను. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడైతే బాజ్ బాల్ని స్టార్ట్ చేశారో ఇంతవరకు ఏ టీము కూడా వాళ్ళపైన డిక్లేర్ చేసిందే లేదు. ఇలా తొలిసారి జరిగింది. ఫస్ట్ టీం ఇండియానే కావడం ఇక్కడ విశేషం. సో 550 పైన రన్స్ మనకు లీడ్ వచ్చింది. ఇంత పెద్ద లీడ్ అంటే మామూలుగా ఉండదు. ఏ టీం అయినా సరే కొంచెం ఫంక్ అవుతుంది. ఏ ఫార్మాట్ అయినా సరే అతి ఎక్కువ టార్గెట్ ముందు ఉంది అంటే ఎంత బలమైన టీం అయినా భయపడక తప్పదు. అదే జరిగింది ఇంగ్లాండ్తో కూడా. యాక్చువల్గా ఇంగ్లాండ్ బాల్ ఆడుతుంది అండ్ మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసాం, వాళ్ళు మొదటి రోజే చాలా ఎక్కువ రన్లు కొట్టేశారు. సో దాని ప్రకారం చూసుకుంటే మ్యాచ్ మనం గెలుస్తామన్న నమ్మకం ఉన్న ఇంగ్లాండ్ వాళ్ళు ఎంత కొడతారా అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ టోటల్ సీన్ రివర్స్ అయిపోయింది. మనోళ్ళ స్పిన్ ధాటికి అతలాకుతలం అయిపోయింది ఇంగ్లాండ్ టీం. కేవలం 122 రన్స్ చేసి 10 వికెట్స్ కోల్పోయింది. రవీంద్ర జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ రాలేదని ఫీల్ అయ్యడమో తెలియదు, కానీ ఈసారి బాల్కి పని చెప్పాడు. 5 వికెట్లు తీసుకున్నాడు. ఇక అతనికి తోడుగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 1 వికెటు, ఇక రవిచంద్రన్ అశ్విన్ టీ బ్రేక్ తర్వాత టీంతో జాయిన్ అయ్యి బౌలింగ్ వేసి 1 వికెట్ కూడా తీసుకున్నాడు. సో ఈ విధంగా ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టీం స్కోర్స్ చూసాము అంటే వాళ్ళ హైయెస్ట్ స్కోర్ మార్క్ వుడ్ చేసిందే 33. సో వాళ్ళ బౌలరే వాళ్ళ హైయెస్ట్ స్కోరర్ అనమాట. మొత్తానికైతే ఇది అలాంటి విక్టరీ అయితే కాదు. ఎందుకంటే చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఉన్న టీం ఇది. ఎక్స్పీరియన్స్డ్ లేని టెస్ట్ బ్యాట్స్మెన్స్ మన టీంలో ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఆ యంగ్ ప్లేయర్స్ ఆడితేనే మనం ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచాం. యశస్వి జైస్వాల్ అవ్వచ్చు, శుభ్మన్ గిల్ అవ్వచ్చు, సర్ఫరాజ్ ఖాన్ అవ్వచ్చు, ధ్రువ్ జురెల్ అవ్వచ్చు. సో ఈ విధంగా మొత్తానికైతే మన కుర్రాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళకి భారీ షాక్ని ఇచ్చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.